హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మనము మన అంటే వంట కిచెన్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయ్యే దోస మసాలా. ఈ దోస మసాలా ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలు, అటు దోసకి ఇటు చపాతీకి రెండిటికి కాంబినేషన్ అద్దిరిపోతుంది. అయితే పదండి ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనం పొటాటోస్ని పీల్ చేసుకొని కుక్కర్లో వేసి బాయిల్కి పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేయాలి పోపుకి. దాంతోపాటు శనగపప్పు కూడా వేయాలి. మీరు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మినపప్పు ఈజ్ ఆప్షనల్ అండి. అండ్ అవి వేసిన తర్వాత శనగపప్పు కొంచెం ఎర్రగా అయిన తర్వాత దాంట్లోకి మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, సో దట్ అవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనము పసుపు అండ్ కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇల్లంతా కరివేపాకు వాసనతో నిండిపోతుంది. ఆ తర్వాత దాంట్లోకి మనం వేసుకుంటాము కారం. ఈ కారం ఏంటంటే పచ్చిమిర్చి కారం అండి. పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీకి వేసుకోవాలి. ఆ పేస్ట్ అన్నది మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటే ఏంటంటే మనకు స్పైస్ ఏదైతే వస్తుందో పచ్చికారం నుండి అది కొంచెం సప్రెస్ అవుతుంది ఆ వేడి మీద. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటోస్ దాంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసేయండి. అంతే, అందరికీ ఎంతో నచ్చే బ్రేక్ఫాస్ట్ దోశ. ఆ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ ఆలు మసాలా. ఇంకా చూడండి, ఇంట్లో మీరు దోశలు వేసుకుంటూ ఈ మసాలా పెట్టి ఇచ్చారంటే చెప్తున్నా కదా, ఆ కలర్ఫుల్ కాంబినేషన్కి 3 తినేవాళ్ళు 4, 4 తినేవాళ్ళు 5 లాగించేస్తారు. సో మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.